జనగామ జిల్లా దేవరపల్లి మండల కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా స్థానిక రైతు వేదికలో గ్రామ సర్పంచ్ పెద్ద కృష్ణమూర్తి గౌడ్ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల 3 నెలలు పూర్తయిందని, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలిపారు. పారిశుద్ధ్యం, విద్యుత్, త్రాగునీరు వంటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించామని, మేం పాలకులం కాదు సేవకులమనే నినాదంతో ప్రజల అవసరాల కోసం నిత్యం శ్రమిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పం మేరకు ప్రభుత్వ పథకాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తేవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సర్పంచ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నర్రా కోమలత, పంచాయతీ కార్యదర్శి మధుకర్, వార్డు సభ్యులు, వివిధ శాఖల అధికారులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారాన్ని భరిస్తామని చెప్పే ఒక భరోసా, 200 యూనిట్ల వరకు ఉచితంగా వాడుకోవచ్చనే ధైర్యం, కిరాయి ఇళ్లలో ఉన్నవాళ్లు పరాయి వాళ్లు కాదనే భద్రత, ఈ భరోసా బాజాప్తా బరాబర్ అమలవుతుంది. గృహజ్యోతి అనుగ్రహ జ్యోతిగా ప్రభుత్వ పథకాలకు కొత్తవన్నీ తెస్తోంది. పేద మహిళలకు గౌరవం, ఇంటింటికి వెలుగులు పంచాలనే లక్ష్యంతో శ్రీకారం చుట్టిన పథకం గృహజ్యోతి. మాకు జీరో బిల్లు వస్తుంది. ఇప్పుడు 6 మంత్స్ అవుతుంది జీరో బిల్లు రావడానికి. అంతకుముందు 1000-1200 వచ్చాయి. చాలా ఆదా అవుతుంది. మాకు కూడా డబ్బులు సేవ్ అవుతున్నాయి. చాలా ధన్యవాదాలు. స్టార్టింగ్ నుండి మాకు 1000 రూపాయల బిల్లు వచ్చేది. ఇప్పుడు జీరో బిల్లు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఒకవైపు కామన్ మ్యాన్ కు కరెంటు కాంతులు పంచుతూనే మరోవైపు విద్యుత్ వ్యవస్థకు చేయూతనిస్తూ ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక పథకం ఇది. నిజంగా 200 యూనిట్లు వినియోగించుకునే పేదల పాలిట ఇదొక వరం. విద్యుత్ వ్యవస్థలోనే పెద్ద విప్లవం. 200 యూనిట్ల వరకు పాల్గొనేటువంటి ప్రజలందరికీ ఉపయోగపడుతున్న ఉచితంగా అంటే జీరో బిల్లు ఇస్తాము. 200 బిల్లు ఉంటే మిమ్మల్ని ఎవరు బిల్లు అడగరు. నిరంతరాయంగా, నిరాటంకంగా, సమర్థవంతంగా గ్రామీణ పట్టణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన విద్యుత్తును అందించాలనే బాధ్యతను భుజాల మీద వేసుకున్నది TGNPDCL తెలంగాణ సర్కార్. ఇంటింటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వెలుగులు అందుతున్నాయి. గృహజ్యోతి పథకం బిల్లుల మొత్తాన్ని ప్రభుత్వమే నేరుగా డిస్కంలకు అందజేస్తుంది. ఈ ఉచిత కరెంటు వల్ల ప్రతి కుటుంబానికి 900 రూపాయల భారం తగ్గి పేదవారికి కొంత ఆర్థిక ఉపశమనం కలుగుతుంది. ప్రజలు అడిగినట్లుగా సవరణలు జరుగుతున్నాయి. ఉచిత కరెంటు ఊపందుకుంటుంది. పల్లెల్లోనే కాదు, పట్టణాలు, నగరాల్లో కిరాయి ఇళ్లలో ఉండేవాళ్లు అర్హులే. దీంతో గృహజ్యోతి పథకం లబ్ధిదారుల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతోంది. ఇంతకుముందు మేము బిల్లు కడుతుండే సార్, బిల్లు కడుతుండే కానీ చాలా ఎక్కువ వస్తుండే సార్. 1000 రూపాయల కంటే ఎక్కువ వస్తుంది.